అందరికీ ఇష్టమైంది ఆనందమే. కానీ ఆనందం కావాలని ప్రతివాడు అంటాడు, అవునా లేదా? కాసేపు ఏడుస్తానండి అని ఎవడైనా అంటాడండి? ఆనందం కావాలని అందరూ అంటారు. తేడా ఎక్కడొస్తుంది అంటే ఆనందం దీనివల్ల వస్తుంది అనుకుంటాం మనం, వస్తువుల వల్ల విషయాల వల్ల అనుకుంటాం, వస్తువుల్ని విషయాలను అడుగుతాం మనం, ఆనందాన్ని అడగం. అందుకే ఇవాళ ఆనందం వస్తుందేమో అని ఒక విషయాన్నో వస్తువునో వ్యక్తినో అడుగుతాం, కొంతకాలానికి తెలుస్తుంది దానివల్ల ఆనందం లేదు దుఃఖమే ఉందని, అప్పుడు వదిలించుకోలేక బాధపడుతుంటాం, అవునా లేదా? ఆనందమే అడిగితే ఎంత బాగుంటుందండి. ఆనందమే పరమేశ్వరుడు, ఎందుకంటే ఆయన పేరే సచ్చిత్ ఆనందం. కానీ ప్రియం అంటే అర్థం ఏంటి? ఇష్టమైనది ఏది ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఆనందమే మనందరికీ ప్రియం. అది ఇవ్వాలంటే ఆనందం ఎక్కడి నుంచో తెచ్చి శివుడు ఇవ్వడు, ఆనంద స్వరూపుడు ఆయన. సూర్యుడు మనకు వెలుగు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెస్తాడో వెలుగుని? ఆయనే కాంతి స్వరూపుడు కనుక కాంతినిస్తాడు. అలాగే భగవంతుడు ప్రేమ స్వరూపుడు కనుక మనకు ప్రియాన్ని ఇస్తాడు అని ప్రేమ రూప ప్రియంకరి అన్నారు. అయ్యా మీరు చెప్తూ చెప్తూ శివుడి గురించి చెప్తూ అమ్మవారి గురించి మాట్లాడుతున్నారు ఏమిటంటే వాళ్ళిద్దరూ రెండు కారు కదా, అందుకే శివశక్తి రూపిణి అంటున్నాం కనుక అమ్మవారు అయ్యవారు ఒక్కటే. శివుడు అంటేనే ప్రేమ స్వరూపుడు, అందుకే ప్రేమయే శివుడు, శివుడే ప్రేమ.